వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రశ్న, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఎవరు ఏర్పాటు చేశారు? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఎవరు ఏర్పాటు చేశారు అంటే 1988వ సంవత్సరం జూలై 14వ తేదీన మనకు ప్రభాకర్ గారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది 1987వ సంవత్సరంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఏర్పాటైంది. మరి ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఎవరు ఏర్పాటు చేసినారంటే ఇదే ప్రభాకర్ గారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి యొక్క సహకారంతో అంటే ఈవి పద్మనాభం గారి యొక్క సహకారంతో ఈయన తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిండు. ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటరే 1988 జూలై 14 తారీఖు నాడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టుగా ఆవిర్భవించడం జరిగింది. మరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టును నిర్వహించడానికి ఒక కార్యాలయం లేకపోతే అతని యొక్క స్వగృహం ఖైరతాబాద్ కేంద్రంగానే ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టును మన యొక్క ప్రభాకర్ గారు నిర్వహించడం జరిగింది. మరి ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యం నుంచి మనకు ఒక పత్రిక వెలువడడం జరిగింది. ఆ పత్రికనే మా తెలంగాణ పత్రిక అంటున్నాం. మరి మా తెలంగాణ పత్రిక ఎప్పుడు ఆవిష్కరించినారు అంటే 1989వ సంవత్సరం ఆగస్టు 13 తారీఖు నాడు కాచిగూడలోని బసంత్ టాకీస్ వద్ద ఈ యొక్క మా తెలంగాణ అనే పత్రిక ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం పరచాలి అని చెప్పే ఒక లక్ష్యం కొద్దే ఈ మా తెలంగాణ అనే పత్రిక ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి ఈ మా తెలంగాణ అనే పత్రిక ప్రచురించినటువంటి వార్తలలో ప్రధానంగా 1989వ సంవత్సరంలో కల్వకుర్తికి ఎన్నిక గురించి ఈ మా తెలంగాణ అనే పత్రిక పరిచేసింది, వార్తలను ప్రచురించింది. మరి ఎన్టీ రామారావు గారు 1989వ సంవత్సరంలో కల్వకుర్తి నుంచి ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది. మరి ఆ మహోన్నత వ్యక్తిని అని భావిస్తున్నటువంటి ఆంధ్రావాదిని ఈ యొక్క ఓడించినటువంటి ఘనత కల్వకుర్తి ప్రజలది. ఎందుకంటే కల్వకుర్తి ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు చిత్తరంజన్ దాస్ అనే ఒక సామాన్యుని చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ చిత్తరంజన్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి పత్రిక మా తెలంగాణ పత్రిక. మరి మా తెలంగాణ పత్రికను ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. మరి మా తెలంగాణ పత్రిక కానీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కానీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ కానీ రావడానికి ఒకే ఒక కారకుడు ప్రభాకర్ గారు. అందుకే ఆయన ఏమన్నాము అంటే తెలంగాణ ప్రభాకర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.